తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అకాల మృత్యు సంభవిస్తూ ఉంటుంది చాలా మందికి. అయ్యో కొంచెం ముందుగా తెలుసుంటే ఇవన్నీ ఈ పరిహారాలన్నా చేసుకునేవాళ్ళు కాదు అని కొంతమంది దగ్గర నేను విన్నానండి. కానీ ముందుగా తెలియడం అనేది అసలు అలాంటి సంకేతాలు ఏం వస్తాయి? అకాల మృత్యు అని అనగానే కొన్ని సెకండ్స్ లో జరిగిపోతాయి. కొన్ని ఏమోనండి, ఇప్పటి వరకు బాగున్న మనిషి ఉన్నట్టు ఉండేలా. ఎందుకంటే అప్పటి వరకు బాగా మాట్లాడుతూనే పడిపోతారు. అంటే ముందుగా ఏం మనకి ఇండికేషన్స్ కూడా ఏం ఉండవండి, గుర్తులు. అసలు ఆ అకాల మృత్యుని గుర్తించడం ఎలా అంటారు? మనిషి జన్మించటం అలాగే కాలగర్భంలో కలిసిపోవటం ఈ రెండు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది వయోధర్మరీత్యా కాలం చేసేవారు ఉంటే ఆ వయోధర్మంతో సంబంధం లేకుండా కొంతమంది కాలం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి మనిషి చనిపోవడానికి 3 రోజులు లేదా 5 రోజుల ముందు నుంచి కొన్ని శకునాలు కనిపిస్తాయి. అసలు ఇంకా చెప్పాలంటే 3 పక్షాల ముందు నుంచి, అంటే 45 రోజులు. అవునా గురువు గారు? ఎలా తెలుసు? 3 పక్షాల ముందు నుంచి కొన్ని రకాలకి మనకు బయట ఇంట్లోంచి బయలుదేరేటువంటి సమయంలో కొండలు ఎదురు రావటం, కట్టెలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. మామూలుగా అసలు కట్టెలతో వాళ్ళకి సంబంధాలు ఉండవు, కానీ అనుకో కట్టెలు ఎదురు రావటం, దున్నపోతు యమధర్మరాజు వాహనం ఎదురు రావటం, ఇదొకటైతే మనం ప్రయాణిస్తుండగా పంది మనకు అడ్డు రావటం, పంది ఉంటుంది అది మనకు అడ్డు రావటం, దాన్ని తగిలించటము, అటువంటివి మనకు నీకు అతి త్వరలో అకాల మృత్యు సంభవించబోతుంది అని తెలిపేటువంటి లక్షణాలు అవన్నీ. అవన్నీ మనం పెద్దగా పట్టించుకోం, ఏముందిలే అని. దున్నపోతు కాస్త మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా దున్నపోతులు పెద్దగా కనిపించవు, గేదెలు కనిపిస్తాయి కానీ దున్నపోతులు కనిపించవు. అటువంటిది దున్నపోతులే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, నీ ఇంటి ముందు కుక్క సంచరిస్తూ ఉంటుంది ఎక్కువగా. ఆ అరుపు కూడా కాస్త అదొక రకంగా ఆ మోర మొత్తం గొంతు పైకెత్తి అరవడం మొదలు పెడుతుంది. ఎక్కడో అరుస్తుంటో నువ్వు విన్నావంటే నీకు సంబంధం లేదు, నీ ఇంటి ముందు. మన అందుకనే కుక్క అరుస్తుంటే రాళ్ళు కొంతమంది పంపించారంటే యమధర్మరాజు వస్తున్నాడని సూచన. మహాభారతంలో ద్రౌపదితో సహితంగా పంచపాండవులు మహాప్రస్థానం వెళ్తున్నప్పుడు వీరి వెనక కుక్క కూడా ఒకటి వస్తుంది. ద్రౌపది చనిపోతుంది, అర్జునుడు పడిపోతాడు, భీముడు పడిపోతాడు, అందరూ ధర్మరాజు మినహాయించి అందరూ పడిపోతారు. ఇప్పుడు ధర్మరాజు కోసం పుష్ప విమానం వస్తుంది. అందులో ఈ ధర్మరాజు ఏమంటాడు, నాతో పాటు ఆ శునకాన్ని కూడా ఎక్కిస్తేనే నేను దేవలోకానికి వస్తా అంటాడు. అది శునకము అంటే కరెక్టేనయ్యా, బయలుదేరిన దగ్గర నుంచి నాతో పాటు నా తమ్ముడు నలుగురు, నా భార్య వచ్చారు, నలుగురు ప్రాణాన్ని వదిలేశారు. వాళ్ళని పిలిచినా రాలేరు. కానీ ఇప్పటి వరకు నా వెనకాల వచ్చిన దాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి నా మనసు అంగీకరించట్లేదు. కాదు అంటాడు, ససేమిరా, దాన్ని కూడా నువ్వు సింహాసనం అంటే పుష్ప విమానం ఎక్కిస్తేనే నేను వస్తాను అంటాడు. ఆ ధర్మబుద్ధికి యమధర్మరాజు, ఆ కుక్క రూపంలో యమధర్మరాజు నిలిచి వస్తాడు. యమధర్మరాజు కుక్క రూపంలో దాల్చి వచ్చాడు. అందుకనే మన ఇళ్ళ ముందు కుక్కలు వచ్చి ఒక్కసారి మూవాడు వస్తుంటే కర్రలు పెట్టి కొట్టి తోలేస్తూ ఉంటారు. ఆ యమధర్మరాజు వస్తున్నాడు అనే సూచన. అరవటము ఖచ్చితంగా 3 లేదా 5 రోజుల ముందు స్వప్నంలోకి యమధర్మరాజు దున్నపోతు వాహనం మీద నీకు కనిపిస్తాడండి. మన కర్మ ప్రారంభం బాలేకపోతే అది మనకు గుర్తుండదు, కానీ చాలా విచిత్రమైన మనిషిలో మార్పు వస్తుంది. యమధర్మరాజు వాళ్ళ రాత్రి కల్లోకి వస్తే మర్నాటి నుంచి ఆ మనిషిలో ఒక రకమైన మార్పు వస్తుందండి. అతను ఉండే విధానం, మాట్లాడే విధానం అంతా కూడా రోజు ఉండడం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మనం గమనించాలి. ఏదో అది ఏం జరగబోతుంది అప్పచెప్పేస్తూ ఉంటారు, అన్ని ఏదో జరగబోతుంది. అది మా తాతయ్య గారు మేము చూసామండి విజయవాడలో. సంబంధం లేదు కానీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. అంటే అది ఎలా వస్తుందో మనకు తెలుస్తుంది కాబట్టి.
34 సంవత్సరాల వయసులో, అంటే మా అమ్మగారికి 7 ఏళ్ళు, మా తాతగారికి 4 మగపిల్లలు, ఒక అమ్మాయి, మా పెద్ద మామయ్యకి 13 ఏళ్ళు 14 ఏళ్ళు. మా అమ్మమ్మ చనిపోయింది. మా తాతగారు ఆజానుబాహుడండి, జామ పండులాగా ఉండేవాడు. బా 6 అడుగులు, ఎర్రటి ఎరుపు, ఎంత అందంగా ఉండేవాడు. ఎంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, నాకు భార్య చేస్తుంది కానీ నా పిల్లలకి తల్లి రాదు కాబట్టి నేను పెళ్లి చేసుకోనని చెప్పి 34 ఏళ్ళ వయసులో అండి, 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి, 5 పిల్లలు. మా అమ్మకి 7 సంవత్సరాలు అప్పుడు. అమ్మమ్మ చనిపోతే అలానైనా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ ఆ గుళ్ళోనే ఉంటూ ఈశ్వరుని ముట్టుకొని ఈశ్వరుని పట్టుకొని అలానే ఉండిపోయాడు ఆయన. ఇంకొక 4-5 రోజులు చనిపోతారని అందరినీ పిలిపించుకున్నారు ఇంటికి. అందరినీ నాకు చూడాలనిపిస్తుంది, నాకు పిలుపు వచ్చిందని చెప్పి అందరిని పిలిపించుకొని అందరితో మాట్లాడి సంధ్యావందనం చేసుకొని ఆయనకి చాలా ఇష్టమైన కాఫీని, మాదొక్కటి నాకు చాలా ఇష్టం అమ్మా అని చెప్పి కాఫీ పెట్టించుకొని కాఫీ తాగి అందరం వంక చూసి ఇలా వాల్చేశారు అంతా మా తమ్ముడు. అంటే కొంత తెలిసిపోతాయి ఆ అనుష్ఠానం చేస్తూ. ఒకళ్ళ దగ్గర ఒక రూపాయి అడగడం తెలియదండి మా తాతయ్య గారికి. రూపాయి అందరికి జాతకాలు చెప్పేవారు, డబ్బు ఇస్తే అక్కడ పెట్టమన్నారు, చేతికి కూడా తీసుకునేవారు కాదు. అక్కడ పెట్టు, ఎంతండి, నువ్వు ఇస్తే ఎంత ఉదరికి కాదండి, అది అక్కడ పెట్టు, చేతికి కూడా ముట్టుకునేవారు కాదు, ఒక్క రూపాయి అడిగి తీసుకునేవారు కాదు. అలానే ఈశ్వరుడి మీద భారం వేసి కుటుంబాన్ని ఇవాళ మంచి పరిస్థితులు ఉన్నారు. భగవంతుడి దేవుళ్ళు అందరూ చాలా మంచి పరిస్థితులు ఉన్నారు. అంతగా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ వస్తూ అందరినీ పిలిచి అందరితో మాట్లాడి కాఫీ తాగి అని ఇలా. అటువంటి స్థితి ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి ఆపాదిస్తుంది. సామాన్య మానవులకి ఏంటంటే యమధర్మరాజు కల్లోకి వస్తాడు. ఈ 45 రోజుల ముందు నుంచి కట్టెలు ఎదురకుండా ఇంట్లోంచి బయటికి రాగానే కట్టెలు తరచుగా వస్తూ ఉంటాయి. మన శ్మశానానికి వెళ్ళక్కర్లా, తరచుగా కట్టెలు ఎదురు పడతాయి. తరచుగా కుండలు అటు ఇటు తిప్పుతూ ఉంటారు. తరచుగా దున్నపోతు ఎదురు పట్టడం, ఇంటి ముందొచ్చి కుక్క నడవటము, ఇవన్నీ జరుగుతాయి. 5 రోజులు 3 లేదా 5 రోజుల ముందు యమధర్మరాజు దున్నపోతు మీద స్వప్నంలోకి రావటం, ఇవి అకాల మృత్యు, అంటే ఒక మృత్యు సందేశంగా దీన్ని మనం భావించి వెంటనే మృత్యుంజయ ఆరాధన. అంటే ఈ అకాల మృత్యుని జయించాలంటే అదే దైవారాధన అనేది మృత్యుంజయ ఆరాధన చేయాల్సింది. మృత్యుంజయ స్వామి వారికి తైల తైలం, నువ్వుల్ని దంచి తీసిన తైలం, మనం బయట కొనేవి దొరికేవి కాకుండా నువ్వులు దంచి ఇలా మనం నొక్కాలి, పిండితే ఆ చేతి నుంచి ఒక్కొక్క చుక్క ఈశ్వరుడి మీద పడాలి. అలా ఎన్ని చుక్కలైతే నీకు పడ్డాయో అన్ని రోజులు నీకు అలా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక చుక్కకి 1 రోజు, 2 చుక్కకి 2 రోజులు, రోజు పెరుగు. అర్థమైందా మీకు? అర్థం కాదు. 1 చుక్కకి 1 రోజు, 2 చుక్కలకి 2 రోజులు, 3 చుక్కలకి 3 రోజులు, అంటే 2వ రోజుకే 2 రోజులు, 3వ రోజుకి వచ్చేటికి ఈ 2 ఒకటి ఎక్స్ట్రా 3 వృద్ధి, రోజుకి 1 రోజు, రోజుకి 1 రోజు వృద్ధి పెరుగుతూ, అంటే 10 రోజులకు వచ్చేటికి మీకు ఎన్ని రోజులు వృద్ధి పెరిగిందో 10 చుక్కలు పడతాయి. అలా నువ్వులు దంచి ఆ నువ్వులను తీసుకొని నువ్వు పిండాలి. పిండి ఆ ఈశ్వరుడి మీద అభిషేకం చేయాలమ్మా. అంటే ఏంటంటే నువ్వు ఎన్ని చుక్కలు పోసావు ఆ శివలింగం మొత్తం, ఆ లింగాకృతి మొత్తం ఆ నువ్వు పిండేటువంటి నూనెతో తడవాలి. అలాంటి అర్చన చేసి ఆ అనంతరం తైలాభిషేకం, మళ్ళీ తిలలతోటి బియ్యంతో అర్చన కలిపి భస్మార్చన చేసుకొని దానికి నివేదన. ఇది చేసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా 8 రోజులు చేయాలమ్మా. ఇది 8 రోజులు చేస్తే 8 రోజుల్లో ఎన్ని చుక్కలు పడ్డాయో అది నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిందో అర్థమైపోతుంది నీకు. అంటే మనం మృత్యు దోషాన్ని మనం జయించాలి అంటే మనకు అకాల మృత్యువు అది ఏ క్షణంలో ఎలా రాబోతున్నటువంటి విషయాన్ని మనకు పసిగట్టేటువంటి విషయాలు ఇవి. ఈ సమయంలో ఆ మృత్యుంజయ స్వామి వారికి చేయవలసినటువంటి విధానాలు, దానికి ఈ అపమృత్యుమపక్షుధమపేతశ్చ పతంజహి అథానో అగ్న ఆవహరాయ స్పోషకం సహస్రం అని హౌం జూం హౌం భూర్భువః. ఇది కాకుండా కొన్ని మంత్రాలు ఉంటాయి. దానికి ఆ మంత్ర సంపుటితోటి అపమృత్యుమపక్షుధమపేతశ్చ పతంజహి అది చేసుకుంటూ అది నిర్వర్తించుకోండి. 8వ రోజు నాడు 8 సార్లు పూర్తిగా 8వ రోజు నాడు కాస్త దానాలు ఇచ్చుకోవాలి. అక్కడతోటి ఆ మృత్యుప్రద దోషం మనకు నిర్వీర్యమవుతుందమ్మా. అది తెలుసుకోవడమే యోగం, అంత కష్టం.
కొంతమందికి కట్టెలు ఎదురు రాకూడదు అనేటువంటిది మాత్రమే తెలుసు, ఎందుకు వస్తాయో తెలియదు. ఎందుకు? ఇంకా అద్భుతమైన విషయం చెప్తాను. ఈ 45 రోజుల వ్యవధిలో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి కానీ ఒక్క శవం కూడా ఎదురు రాదమ్మా. శవం ఎదురైతే చాలా మంచిది, ఈ దోషాలు కొట్టుకుపోతాయి. శవం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కనుక మనకు శవం ఎదురైతే ఈ మనకు వెళ్ళొచ్చి లోపల ఏదన్నా ప్రమాదాలు అంటే అవి కొట్టుకుపోతాయి, ఆ కీడు తొలగిపోతుంది. ఈ 45 రోజుల వ్యవధిలో నీకు శవం ఎదురురాదు. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. నువ్వంటే ఎక్కడెవరో చనిపోయారు నువ్వు వింటావేమో, నువ్వు ఉన్న ప్రాంతాల్లో చనిపోయిన విధానం కానీ, నువ్వు ఉన్నప్పుడు నీ పక్క నుంచి వెళ్ళిపోవడం కానీ, నీకు ఎదురు వెళ్ళటం కానీ, ఇటువంటివి దాన్ని నువ్వు దాటుకు వెళ్ళటం కానీ నీకు జరగవు. ఈ మాట విన్న తర్వాత కొంతమంది కావాలని చెప్పి ఏమైనా ఇటువంటి కనిపిస్తే శ్మశానం దగ్గర కావాలని వెళ్తూ ఉంటారు, అది ఉపయోగం లేదమ్మా. అనుకోకుండా నీకు జరిగే తత్వం ఇలా వస్తే భగవంతుడు నేను కాపాడినట్లే. ఇవి తెలుసుకోవటం మళ్ళీ చక్కటి వివరణ. నమస్కారం గురుగారు.